నా పేరు రవణమ్మ. మాది మదనపల్లి. ఇంకా మేము బెంగళూరు పోయినాము. బెంగళూరులో పూల వ్యాపారం చేస్తాను. పూల వ్యాపారం చేస్తా 30 ఏళ్ళు చేసినాను. అయాలకి నాకు ఇది సోరియాసిస్ వచ్చింది. సోరియాసిస్ వచ్చింటే అప్పుడు నేను ఎన్ని హాస్పిటల్ చూపించినా సరిగా 2-3 లక్షలు ఖర్చు పెట్టినా. ఏ హాస్పిటల్ పోయినా నాకు మేలు కాలేదు. అన్ని మందులు తీసుకున్నా, అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, బాడీ ఫుల్ స్టాండ్ తీపించిన, అన్నీ చేసినా కూడా నాకు ఎక్కడ పోయినా మేలు కల. నైట్ నిద్రలే, పగులు నిద్రలే, చాలా దురదలు వచ్చేది, ఉండేకాయలే. నేను ఏమవుతానో నాకు తెలియదు. అయినా నాకు దిక్కు తెలిసి లేకుండా నేను చచ్చిపోవాలనుకున్నా. మళ్ళీ నేను ఫోన్లో నా కొడుకు కోడలు యూట్యూబ్లో చూసి బెంగళూరు ఇందిరానగర్లో శ్రీ భాస్కర్ ఆయుర్వేద హాస్పిటల్, అక్కడ శ్యామలా మేడం గారు కలిసి వాళ్ళు నాకు సలహా ఇచ్చినారు. నీకు నేను 25 రోజుల్లో నేను బాగా చేస్తాను, నువ్వు భయపడద్దు, నువ్వు ఉండే సిచ్యువేషన్లో 1 నెల ట్రీట్మెంట్ తీసుకోవాలి నువ్వు అని చెప్పింది. నేను ఆ అమ్మ మాటలు వినేసి నేను ట్రీట్మెంట్ తీసుకున్నా ఇందిరానగర్లో. ఇప్పుడు నాకు ఒళ్ళు బాగా ఫ్రీగా ఉంది, నడిచేకుంది, బాగుంది. అది నాకు ఎక్కడెక్కడో చూసినా నాకు మేలు కలదు. మేడం గారు చెప్పిన సలహాలు వినుకొని ఇప్పుడు నాకు బాగా ఫ్రీగా ఉంది, బాగా నడుస్తుందా, బాగున్నాను నేను.